ఆదాని సెంటర్ ని గూగుల్ దాన్ని తగిలించి గూగుల్ సంబంధించినటువంటి వ్యవహారం కాదు ఇది. ప్రపంచ దేశాల్లో అమెరికా తర్వాత ఇతర దేశాల్లో గూగుల్ డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ హబ్ అనేటువంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు అవుతోంది. నాగమల్లేశ్వర గారు ఈ రోజున సమాచారం లేకుండా ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ లేకుండా ఈ రోజున డిబేట్ లోకి వచ్చి తప్పులు మాట్లాడి డిఫెన్స్ లో పడి దాన్ని కవర్ చేసుకోవడానికి గందరగోళం పడుతున్నారు. అంతకన్నా ఏమీ లేదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. చూపించి నేను మాట్లాడుతున్నాను, మీ దగ్గర ఏమో చూపించండి. అదాని డేటా సెంటర్ కాదా, అది తీసుకొని రాలేదా? అదాని డేటా సెంటర్ కి సంబంధం లేదమ్మా. మీరు పెట్టేది నాకు అర్థం కాదు. ప్రాపర్ గా చెప్పండి, ఏదైనా చెప్పండి. సోజన్ గారు ఏంటి చెప్పండి. ముగ్గురు మాట్లాడారు కదా, మాట్లాడుతున్న ప్రతిసారి మీరు అడ్డుపడుతుంటే నేను కౌంటర్ ఇవ్వాలి. నేను కౌంటర్ ఇవ్వాలి సార్. మీరు కాసేపు ఇవ్వడు, కాసేపు చదువుకోలేదండి. ఇప్పుడు చదువుకోలేదు, మీ నాయకుడు చదువుకోలేదు, మీరు చదువుకోలేదు. 2 లక్షల కాదమ్మా, గూగుల్ డేటా సెంటర్ ద్వారా 2 లక్షల వచ్చే ఉద్యోగాలు ఎక్కడ చూసి చెప్తున్నావు తల్లి? ఇదిగో మీ ఏబిఎన్ పేపర్ లో, అమ్మా మీ ఏబిఎన్ పేపర్ లో వేసినటువంటి ఇదిగో మా పేపర్ కూడా చూపిస్తాను చూడమ్మా తల్లి. మనం ఏదో సగం మాటలు సగం నాలెడ్జ్ మాట్లాడుకుంటామ్మా. కాదమ్మా, ఇదిగో తల్లి, మీ కూటమి ప్రభుత్వం ఏబిఎన్ లో 200 ఉద్యోగాలు, 2 లక్షలు అంటున్నావు. చదువుకొని వచ్చావా సబ్జెక్ట్? అసలు నువ్వు చదువుకొని వచ్చావా? ఏదో చెప్పేద్దాం జనాలకి ఏమి అబద్ధాలు చెప్తారు. మీ ఏబిఎన్ పేపర్ లో వేసింది, ఇదిగో మీ ఈనాడు పేపర్ లో వేసింది 200 ఉద్యోగాలమ్మా. 200 ఇస్తావు. ఏదంటే మరి తప్పిపోయిన ఆడపిల్లలు 32,000 మంది చెప్పినట్టు కాదు తల్లి. తప్పిపోయిన ఆడపిల్లలు 32,000 అని చెప్పినట్టు కాదమ్మా. 2 లక్షల ఉద్యోగాలు కాదు తల్లి. ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాట్లాడు. 200 తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటే చెల్లదు. సరే ఒక్క నిమిషం వెయిట్ చేయి. ఏం తెలుసుకోవాలి చెప్పండి. 2 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయా? 2 లక్షల ఉద్యోగాలు. సౌజన్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయి. మల్లేష్ గారు ఒక్క నిమిషం. వంశీకి ఇవ్వండి. వర్మ గారు మాట్లాడు సార్. ఇప్పుడు డేటా సెంటర్లు సముద్ర తీరాన్ని ఎందుకు ఉంటాయంటే కొన్ని టెక్నికల్ అండ్ కొన్ని ఎన్విరాన్మెంట్